Guys, welcome back to our YouTube channel TF5 ముచ్చట్లు. ఫ్రెండ్స్, వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ అండ్ సీజన్ 8 వచ్చేసరికి అయితే సెప్టెంబర్ 1 అయితే గ్రాండ్ సెల్లో లాంచ్ అవ్వబోతుంది అన్నమాట. సో కన్సిస్టెన్స్ లిస్ట్ ఎవరు ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 8 వచ్చేసరికి అయితే సెప్టెంబర్ 1 అయితే మా టీవీలో అయితే లాంచ్ అవ్వబోతుంది అన్నమాట. అండ్ దీనికైతే హోస్ట్ వచ్చేసరికి అయితే మళ్ళీ మన కింగ్ నాగార్జుననే. ఇప్పటివరకు అయితే కన్సిస్టెంట్ లిస్ట్ అయితే ఇంకా రాలేదన్నమాట. అండ్ సోషల్ మీడియాలో అండ్ అదర్ ప్లాట్ఫామ్స్లో హైప్ ఎక్కుతున్న కన్సిస్టెంట్ లిస్ట్ వచ్చేసరికి అయితే వీళ్ళే. సో వాళ్ళెవరో ఇన్ డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ముందుగా జబర్దస్త్ నరేష్ అండ్ అదమరాజు అండ్ కిరా కార్పి అండ్ బంచిక్ బబ్లు వీళ్ళు వచ్చేసరికి అయితే మొత్తం హై ప్లేస్లో ఉండే కన్సిస్టెన్స్ అనమాట. అండ్ నెక్స్ట్ సీరియల్స్ నుంచి వచ్చేసరికి అయితే రీతు అండ్ ప్రేరణ అండ్ హారిక వీళ్ళు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ హీరోయిన్స్ నుంచి అయితే సోనియా సింగ్ తినేనండి పక్షలో ఉన్న సెకండ్ హీరోయిన్. ఇంకొక హీరోయిన్ వచ్చేసరికి అయితే కుచిత. అండ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వచ్చేసరికి అయితే రాజేష్ అండ్ యువ సామ్రాట్. అండ్ హీరోస్ వచ్చేసరికి అయితే ఆదిత్య ఓం. అండ్ వీళ్ళే 12 మెయిన్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా లిస్ట్ అయితే ఉంది, బట్ అదైతే సోషల్ మీడియాలో ఇంకెక్కడైతే రావట్లేదు. అండ్ సెప్టెంబర్ 1కి ఇంకెన్నో రోజులు లేదు, ఇంకా కన్సిస్టెంట్ లిస్ట్ అయితే సీక్రెట్కి అయితే పెట్టారనమాట. ఎందుకంటే లాస్ట్ కొన్ని సీజన్స్ నుంచి అయితే బిగ్ బాస్ అనేది అయితే టీఆర్పీ రేటింగ్స్ అనేవి కొంచెం తగ్గాయని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ లాస్ట్ సీజన్ వచ్చేసరికి అయితే చాలా ఫ్లాప్ సీజన్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్ అంతగా ఏం రాలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే లోపల అంటే అంత హైప్ అయితే ఎక్కించలేదన్నమాట, బోర్ కొట్టేసింది. సో ఈసారి మాత్రం కన్సిస్టెన్స్ లిస్ట్ కూడా హైడ్లో పెట్టి కొంచెం హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు అనమాట. సో సెప్టెంబర్ 1 కోసం అయితే చాలామంది ఈగర్లో అయితే వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే కన్సిస్టెన్స్ ప్లేయర్స్ ఎవరో కూడా తెలియదు కాబట్టి ఆ రోజు అయితే షో మాత్రం చాలా ఎక్కువ మంది అయితే చూసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. సో ఒక సర్ప్రైజ్ వేలో అయితే ప్లాన్ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ వాళ్ళు మెయిన్గా ఈసారి అయితే కొంచెం ఎక్కువ లోపల ఉన్న కంటెంట్ అండ్ ఎక్కువ మంది ఎంటర్టైన్ చేసేలాగా అయితే డిజైన్ చేస్తున్నారంట. అంటే గేమ్స్ కావచ్చు అండ్ వీక్లీ ఛాలెంజెస్ కావచ్చు. సో చూడాలి ఈ బిగ్ బాస్ సీజన్ 8 ఎలా ఉండబోతుందో. అండ్ ఐఎమ్ అయితే ఈగర్లీ వెయిటింగ్. అండ్ తెలుగు బిగ్ బాస్ ఫ్యాన్స్ వచ్చేసరికి అయితే నాకన్నా ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అనమాట. నాకైతే ఆర్పి, నరేష్ అండ్ బంచిక్ బబ్లుని అయితే చాలా ఫస్ట్ టైం అయితే ముగ్గురిని అందరినీ కలిపి స్క్రీన్లో చూడ్డాము. సో చూడాలి ఎలాంటి కామెడీ అయితే చేస్తారో. మెయిన్గా బంచిక్ బబ్లు వచ్చేసరికి అయితే చాలా ఫెయిల్ అయిపోయింది అనమాట తన వీడియోస్ అయితే రాకపోవడంతో. సో చూడాలి బిగ్ బాస్తో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చు తన ఫేస్ వాల్యూతో ఎలా పెంచుతాడో. అండ్ నరేష్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్టయితే రూమర్స్ అయితే చాలా గట్టిగా అయితే వినిపిస్తున్నాయి. అండ్ కిరా గారికి ఆల్రెడీ జబర్దస్త్ నుంచి అయితే బయటకు వచ్చాడు కాబట్టి తను అయితే ఆల్మోస్ట్ ఏ ప్లాట్ఫామ్లో వర్క్ చేయట్లేదు కాబట్టి అయితే తను వచ్చే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా అయితే ఉన్నాయి. సో ఇదే అనమాట బిగ్ బాస్ సీజన్ 8 గురించి. సో మీరేమనుకుంటున్నారో అయితే కామెంట్ చేసేయండి. అండ్ ఏ కన్సిస్టెన్సీ వస్తే బాగుంటుందో కామెంట్ చేసేయండి. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి కంటెంట్ మా యూట్యూబ్ ఛానల్లో చాలా ఉంది, ఒకసారి అయితే చెక్అవుట్ చేసేయండి.